హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్ట్ అయితే చూసారు కదండి, ఫంకీ. ఈ ఫంకీ ట్రైలర్ అనేది రీసెంట్ టైంలో రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఈ ఫంకీ మూవీలో హీరోగా విశ్వక్సేన్, హీరోయిన్గా కయాడు లోహర్ గారు అయితే నటిస్తున్నారు. ఇంకా డైరెక్టర్ కేవి అనుదీప్. ఈ కేవి అనుదీప్ గురించి చెప్పుకునే ముందు ఒక మూవీకి డైరెక్టర్ ఎంత ఇంపార్టెంటో మనకి తెలుసు. డైరెక్టర్ మీదే ఈ సినిమా అనేది డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. ఈ డైరెక్టర్ గతంలో చేసిన చిత్రాలు ఏంటి, అలాగే ఈయన పర్ఫార్మెన్స్ ఎలాగ ఉంటుంది, ఈయన డైరెక్షన్ ఎలాగ ఉంటుంది అనేది అయితే ఈ వీడియో ట్రైలర్ చూసిన తర్వాత చెప్పుకుందాం. అలాగే ఫస్ట్ అయితే ట్రైలర్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫంకీ ఫంకీ సితారా ఎంటర్టైన్మెంట్. డాక్టర్, మా అమ్మకి మీ అమ్మకు ఆపరేషన్ చేయాలి. నాకు రాదు డాక్టర్. ఓ రాదంట డాక్టర్. మీకు ఇంటెలిజెంట్ డైరెక్టర్ కావాలి కదా. కావాలి పోతారా సుకుమార్ దగ్గర పనిచేస్తారా? త్రివిక్రమ్ ని కలవనికి పోయిర్రా మీరు? ఏమన్నారా త్రివిక్రమ్ నా పేరు చెప్తా? ఫస్ట్ వింటున్నా అన్నాడు అన్న. 40 కోట్లు చేసాడమ్మా బడ్జెట్. విశ్వక్సేన్ లుక్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ మూవీలో అయితే. ఆ కోమల్ గాడితో నేను కోటి రూపాయలు కోమల్ అంటే మన ఫినిష్ చేస్తా. విశ్వక్సేన్ ముగ్గుల దింపనికేనా రా కోటి. ఒక్కసారి ముగ్గుల దింపిన తర్వాత బొగ్గ గిల్లుడే. మంచి ప్లాన్ వేసాడే. హీరోయిన్ బాగుందండి, అయ్యాడు. 10th లో నువ్వు ఫస్ట్ క్లాసా? 10th ఓ క్లాస్. పంచడే కాదు. ఓకే, లవ్ అయితే రొమాంటిక్ బాగా కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టు ఉంది హీరోయిన్ మధ్య. ఇవన్నీ గలీజ్ అనిపిస్తాయి. ఓ, గలీజ్. నాకు గలీజ్ అనిపిస్తాయి. ఇట్లా ఓనర్ కి రెంట్ కట్టుడు వెంట కొట్టడం కలిసే. ఈ గెట్ టుగెదర్లు ఇవన్నీ కాదురా, మనందరం ఒకసారి కలుద్దాంరా. అది తెలుగులో ఉన్నది ఇది. చేయమా ఎట్లా అలా కాదు, ఇలా. ఓ అవును, ఇలాను. రే ఇట్రా. అయిపోయింది. రే ఆ సైకిల్ సీన్ గాడిని పిలువండిరా. అన్నవాడు బైక్ యాక్సిడెంట్ లో చచ్చిపోయినా. బాగున్నాడు విశ్వక్సేన్. నాకు ఎమోషన్స్ లేవారా? అరే ఫస్ట్ టైం ఆఫీస్ వచ్చినప్పుడు నేను నిన్నేం అడిగినా? అంటే డబ్బులు ఉన్నాయా లేవా అని అడిగిండ్రు అన్న. దానికి నువ్వేమన్నావురా? 100 ఉన్నాయంటే అందులో మీరే 50 తీసుకున్నారు. రేపు మనకి పెళ్ళవుతోంది. మీ అమ్మ నన్ను కోడలు హీరోయిన్ లుక్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. గలీజ్ అనిపిస్తుంది. ఈ గలీజ్ అనే పదం అయితే ఈ మూవీలో ఎక్కువ అయితే వాడారు. మా డాడీ నిన్ను అల్లుడు అని అంటాడు, అది నీకు గలీజ్ ఓకే అనిపిస్తుంది. ఓకే. 2000 రూపాయల్లో 5000 రూపాయల చీరలు చూపెట్టవా? మీకు ఏం హెల్ప్ కావాలో చెప్పుర్రి, నేను అరే చూసుకుంటా. మన టీం అంతా పోయి వీని ఇంట్లో పండుకొని పోరా. అన్నా నేను ఏదో మాట వరుసకన్నా అన్న. వరుసగా పండుకొని పో. కోమల్, నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అడగాలి. ఓ గట్టిగా అడిగేటట్టుంది ఏదో. ఏం లేదు, వద్దులే. ఫోన్లో అడగలేదు. పర్లేదు అడగండి. ఎందుకు అడగమంటాం మళ్ళీ? ఏం లేదు, ఇట్స్ ఓకే. అరే మీరు ఇట్లా సగం సగం చెప్తే మంచిగా ఉండదు చెప్తున్నా. మీరు అడగండి అది ఏందో. నువ్వు ఏ కర్రీ పాయింట్ లో డబ్బులు ఇవ్వవంట కదా. టైలర్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఫంకీ. ఈ ఫంకీ అనేది కామెడీ జానర్లో అయితే తెరకెక్కించినట్టు ఉంది. కొన్ని పంచి డైలాగులు ఒకతే ఉన్నాయి. మన సుకుమార్ గురించి ఉంది, ఇంటెలిజెంట్ డైరెక్టర్. అలాగే త్రివిక్రమ్ గురించి ఉంది. అలాగే 100 రూపీస్ గురించి ఒక జోక్ ఉంది కదా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే గెట్ టుగెదర్కి అలాగే ఆయన వాళ్ళ ఫ్రెండ్ చేసిన కామెడీకి అయితే బాగుంది. గెట్ టుగెదర్ అవుదామంటే లేదురా అందరూ కలవాలి అంటున్నాడు కదా, అదైతే చాలా బాగా నచ్చింది నాకు. అలాగే అక్కడక్కడ పంచి డైలాగులు అయితే ఈ మూవీలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో విశ్వక్సేన్ అయితే లుక్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అలాగే హీరోయిన్ కయాడు గురించి అయితే చెప్పవసరం లేదు. ఆయన అయితే గ్లామర్ షో అయితే చేసింది ఈ మూవీలోను. ఎక్సలెంట్గా లుక్స్ అలాగే పర్ఫార్మెన్స్, ఆవిడైతే కిరక్గా కనిపిస్తున్నారు. అలాగే ఇంకా కామెడీ యాక్టర్లు కూడా కామెడీ బాగానే పండినట్టు ఉంది మూవీకి ఫస్ట్ అయితే. అలాగే ఇందులో విశ్వక్సేన్ అయితే మన రీసెంట్ టైంలోను మన 2 మూవీ చేశారు ఆయన, లైలా, మెకానిక్ రాకీ. ఈ 2 కూడా ఆశించిన స్థాయిలో అయితే ఆయనకైతే ఆడలేదు. ఆయన ప్రజెంట్ మీడియా ముందు కూడా సరిగా వచ్చి మాట్లాడలేదు. ముందు అయితే చాలా పవర్ఫుల్గా ఉండేవాడు, ఈ మధ్యన అయితే సైలెంట్ అయ్యాడు. అది మరి ఎందుకో తెలియదు. ఈ మూవీ సిట్ లేకపోవడం వల్ల ఈ మూవీ ఆయనకి సక్సెస్ అవుతుందేమో చూద్దాం. అలాగే ఫస్ట్ డైరెక్టర్, ఈ మూవీ డైరెక్టర్ ఎవరంటే కేవి అనుదీప్. ఈ కేవి అనుదీప్ గారు గతంలో మన తెలుగులో జాతిరత్నాలు మూవీ అయితే చేశారండి. ఈ జాతిరత్నాలు మూవీ తెలుగులో కామెడీ జోనర్లో ఎంత సెన్సేషన్ హిట్ అయిందో మనకు అందరికీ తెలిసిందే.
ఆ జాతిరత్నాలు మూవీతోనే మన నవీన్ ఫొలిశెట్టికి అయితే ఒక మంచి పేరు కూడా వచ్చింది. ఈ డైరెక్టర్ కేవి అనుదీప్ అని చాలా మందికి కూడా తెలియదు ఆ మూవీకి. అలాంటి డైరెక్టర్ ఈ మూవీ కూడా తీస్తున్నాడు. కామెడీ జోనర్ అయితే చాలా బాగా వర్కౌట్ అయినట్టు ఉంది ఫ్రెండ్స్. అలాగే తమిళ్లో ఒక సినిమా తీశాడు ప్రిన్స్. మన శివకార్తికేయన్ హీరోగా ఒక మూవీ తీశారు ప్రిన్స్. ఆ మూవీ కూడా రీసెంట్ టైంలో రిలీజ్ అయింది. అది కూడా యావరేజ్ మూవీగానే ఉంది. ఈ ఫంకీ మూవీ అనేది అయితే మనకి ఫిబ్రవరి 13న వస్తుంది. ఆ తర్వాతే ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే, అలాగే పైగా శనివారం ఒకటి, అలాగే నెక్స్ట్ డే సండే. ఈ 3 days ఈ సినిమా కానీ బాగుంటే 3 days కలెక్షన్స్ అయితే వస్తాయి బాగానే. అలాగే విశ్వక్సేన్కి డైరెక్టర్కి మంచి హిట్ రావాలని కోరుకుందాం. అలాగే అందరూ కూడా ఫిబ్రవరి 13న అయితే మూవీస్కి థియేటర్కి వెళ్ళి చూడండి. అలాగే ఈ ఫంకీ ట్రైలర్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చిందా నచ్చలేదా? అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్.